అందుకనే అడవిలో సంచరించిన ఒక జంటకి క్యాన్సర్ క్యూర్ అయిందట. ఏ హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, సండే ప్రకృతికి దగ్గరగా చాలా అందమైనటువంటి ప్రదేశం. మిత్రులారా, నేచర్ కి మానవ శరీరానికి చాలా మంచి లింక్ పెట్టాడు దేవుడు. అందుకనే అడవిలో సంచరించిన ఒక జంటకి క్యాన్సర్ క్యూర్ అయిందట. రీసెంట్లీ స్టడీస్ నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మానవ శరీరములో మనం బయటికే రసాయనాలు తీసుకుంటాం కదా, కెమికల్స్ తీసుకుంటాం కదా జబ్బు పడ్డప్పుడు. అవన్నీ ఏం అవసరం లేకుండా శరీరమే తనంతట తానే ఒక కెమికల్ రియాక్షన్ అనేది నిరంతరం జరుగుతుంటది. అదేనండి అందరికి తెలుసు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా. హార్మోన్స్, కార్టిసోల్ కావచ్చు, డోపమిన్ కావచ్చు, ఇప్పుడు హంగర్ హార్మోన్స్ ఉంటాయి కదా, గ్రెలిన్, లెప్టిన్, సెలటోనిన్ అండ్ మెలటోనిన్, ఇవన్నీ హార్మోన్స్. ఏం చేస్తాయి ఇవి? హార్మోన్స్ కొన్ని అవయవాలు, ఇప్పుడు ఏదైతే మన పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందో, తర్వాత ప్యాంక్రియాస్, ఎండోక్రైన్, ఇలాంటి కొన్ని గ్రంథుల నుంచి రసాయనము ఉత్పత్తి అవుతుంది. అది రక్తంలో కలిసి మీ శరీరం యొక్క విధులన్నీ, మీ జీవక్రియను నిర్వహిస్తాయి. అందుకే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మామూలుగా మనకు థైరాయిడ్ వస్తుంది, ఇంకా అనేక రకాల జబ్బులు వస్తాయి. సో మీరు ఈ హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ పెట్టాలంటే మీరు నేచర్ కి దగ్గర కావాలి. నేచర్ కి దగ్గర అయినప్పుడు మీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది, సాటిస్ఫాక్షన్. సో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ ని హైప్ గా ఉంచొద్దు. అదే అన్ని రోగాలకి దారితీస్తుంది. ఒక్కసారి కార్టిసోల్ హార్మోన్ ఒత్తిడి మీలో పెరిగిందనుకోండి, మటాష్, అంతే, మానవ శరీరము సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మీరు ఆ హార్మోన్ ని, ఏదైతే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉంటుందో, దాన్ని జాగ్రత్తగా మీ చేతిలో బంధించి ఉంచుకోండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా తయారవుతారు. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గర అవ్వండి. కనీసం ఈ బిజీ లైఫ్ లో, మీ దైనందిక జీవితంలో అట్లీస్ట్ ఒక కొంతసేపు అన్న పార్కులను, లేకపోతే ఎక్కడ చెరువు దగ్గరనో, ఇట్లా పొలాల దగ్గరనో గడపండి. బాగా అట్లా గడిపితే అసలు మీకు జబ్బులు రావు. ఈ బిజీ లైఫ్ లో మీరు నేచర్ కి కనెక్ట్ అవుతలేరు కాబట్టి మీకు జబ్బులు వస్తున్నాయి. సో హార్మోన్స్ బ్యాలెన్స్ కావాలంటే మీరు మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నేచర్ కి దగ్గర కావాల్సిందే. దాంతో పాటు హార్మోన్స్ మీకు బ్యాలెన్స్ లో ఉండాలంటే మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. జింక్, మెగ్నీషియం, సెలెనియం ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ మీ డైట్ లో పెట్టుకోండి. జబ్బులని దరిచేరనీయకండి. ఎందుకో నాకు దారిలో వెళ్తుంటే మీకు చెప్పాలనిపించింది. ఒక్కరోజు పీస్ఫుల్ గా ఉండి చూడండి, మీరు ఏం కోల్పోయారో మీకు అర్థమైపోతుంది. మనశ్శాంతి అనేది ఎక్కడో లేదండి, బిజీ లైఫ్ లో అసలు లేదు. మీరు ఇట్లా ఇల్లు వదిలి బయటి ప్రపంచంలో ఒక్కసారి నేచర్ ని మీరు ఆస్వాదిస్తే నిజంగా మీరు అద్భుతంగా సూపర్ మ్యాన్స్ అవుతారు. సో ఆల్వేస్ స్టే విత్ us. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని, మీ రక్తంలో కెమికల్ రియాక్షన్, బయట నుంచి మెడిసిన్ కాదు, మీ ఓన్ గా మీ శరీరంలో అవయవాలు ఉత్పత్తి చేసేటువంటి రసాయనాలని సమతుల్యంగా మీరు మెయింటైన్ చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఆల్వేస్ స్టే విత్ us.